ఒంగోలు రూరల్ మండలం ఉలిచి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, పరీక్ష సామాగ్రి అందజేస్తారు. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మండవ మురళీకృష్ణ చేతుల మీదుగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అందజేస్తారు. పాఠశాల ఆవరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ చుంచు శేషయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు తమ భవిష్యత్తుకు 10వ తరగతి తొలిమెట్టు అని అన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని రానున్న కాలంలో కల్పిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి 100 రోజుల ముందే విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్స్ అందజేస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు అందరూ మంచి ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. 10వ తరగతి పరీక్షల్లో 500 పైగా మార్కులు పొందిన ప్రతి విద్యార్థికి 25,000 రూపాయలు చొప్పున ఆ మొత్తాన్ని మీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు అందిస్తామని, పైలట్ ప్రాజెక్టుగా ఉలిచి పాఠశాలను ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మ సేవా సంఘం ఎగ్జిక్యూటివ్ సభ్యులు వెంకట్రావు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కోటేశ్వరరావు, గ్రామ నాయకులు మండవ సుబ్బారావు, పిల్లుట్ల సుధాకర్, వెంకట శేషయ్యతో పాటు గ్రామ పెద్దలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఎప్పుడులానే మనం కంటిన్యూ చేయాలి. ఎందుకంటే మన గ్రామానికి వచ్చి ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కూడా రాకూడదు అనేటువంటి ఉద్దేశం. ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ మెటీరియల్ మీకు గవర్నమెంట్ కూడా క్యాలెండర్ ఇచ్చింది. 100 రోజుల్లో మీరు 10th క్లాస్లో మంచి ఫలితాలు ఎలా సాధించాలనేటువంటిది. దానికి ఈ మెటీరియల్ చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పి కూడా మన మాస్టర్లు అందరూ ఈ మెటీరియల్కి చాలా డిమాండ్. మేము అడిగిన తర్వాత వారం రోజులకి వాళ్ళు అందించడం జరిగింది. నిన్ననే మన మురళీకృష్ణ గారు డిఆర్ఆర్ హై స్కూల్లో ఇచ్చున్నారు. అలానే నేను మరలా రాత్రి ఎగ్జామినేషన్ మెటీరియల్, స్టడీ మెటీరియలే కాదు ఎగ్జామినేషన్ మెటీరియల్ కూడా ఇవ్వాలి ఒకసారి. ఎందుకంటే ఒక 47 డేసే, 47 కూడా లేదు, మీకు ఒక 45 డేసే టైం ఉంది. ఒకసారి మీకు కావాల్సినటువంటి ఎగ్జామ్కి ఏవైతే కావాలో అవి కూడా రైటింగ్ ప్యాడ్స్, తర్వాత జామెట్రీ బాక్సులు, పెన్స్, పెన్సిల్స్, వేరే షార్ప్నర్స్తో సహా మీకు ఇవ్వాలి. మీరు మంచి ఫలితాలు సాధించి మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి మంచి పేరు తీసుకువస్తారని చెప్పని మేము కోరుకుంటా ఉన్నాం. మెటీరియల్ వచ్చింది. ఈ మెటీరియల్ అందరూ కూడా బాగా మనం వాడుకోవాలి. తర్వాత ఎగ్జామినేషన్ పర్పస్ అది కూడా గుర్తించారు వాళ్ళు. గుర్తించి దగ్గరలోనే 46 డేస్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామినేషన్స్ ఆ మెటీరియల్ కూడా ఇచ్చారు. మన వాళ్ళందరికీ కూడా పాఠశాల తరఫున నేను అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకున్నాను. మీరు మనం ఈ విధంగా మనం మంచి అభివృద్ధి చెందుతూ ఉంటే, మురళీకృష్ణ గారు, నేను చాలా ప్రోగ్రామ్స్ ఒంగోలులో చూస్తూ ఉంటాను. జిల్లా మొత్తం కూడా చాలా మంచి కార్యక్రమాలు నిర్వహించి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అనేక కార్యక్రమాలకి సహాయం చేస్తూ ఉంటారు. వెంకట్రావు గారు కూడా కొన్ని కార్యక్రమాలు నేను అంటే చూసాను. పర్టికులర్గా నాకు అంతగా తెలియదు కానీ వీళ్ళందరూ మన గ్రామ పెద్దలు వీళ్ళందరూ కూడా ఎంతో మనకి కృషి చేశారు. ఈ విధంగా పాఠశాల ఉందంటే వాళ్ళంతా కృషి. మన అభివృద్ధి కమిటీ చైర్మన్ గారు ఈ మధ్య 2 హెడ్ మాస్టర్లు ఏదో 10 మినిట్లు వచ్చి చూశారు. మన హెచ్ఎం గారు కానీ ఉపాధ్యాయులు కానీ వేరే కొన్ని చోట్ల మంజూరైన చోట్ల వాళ్ళు వినియోగించుకోలేదు కాబట్టి ఆ డబ్బుని ఇక్కడ మా హై స్కూల్కి డైవర్ట్ చేయమని చెప్పి వీళ్ళు ప్రతిపాదనలు పంపారు. చాలా సంతోషం. దాని మీద సర్వశిక్ష అభియానాల్లో కూడా రికమెండ్ చేశారు అట్లా చేయమని. కానీ ఫైనల్గా డిఈఓ గారు సంతకం పెట్టలేదు కాబట్టి అది లేట్ అయింది, కాలేదు. మళ్ళీ మొన్న ఈ మధ్య మా గ్రామస్తులు అందరం వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చొని కనీసం 5 లక్షలు ఇప్పుడు మాకు వేరే చోట నుంచి మీరు డైవర్ట్ చేయించి డిఈఓ గారికి అది ఒప్పించి సంతకం పెట్టి చేయందంటే ఆయన చేయిస్తానని చెప్పి ఆ బాధ్యత తీసుకున్నాడు. అది కొంచెం ప్రాసెస్లో ఉంది. అది ఎట్లయినా కానీ మేము ఎమ్మెల్యే గారిని పట్టుకొని మీరు కోరినట్టుగా ఆ పనులు పూర్తిగా ఉండడానికి. ఎందుకంటే టాయిలెట్స్ చాలా ముఖ్యం కదా, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దానికి నీరు సౌకర్యం కానీ ఇవన్నీ చేయాలి కాబట్టి అవి చేయించడానికి ఆ ప్రయత్నంలో మిగతా మెటీరియల్ కానీ స్టేషనరీ కానీ అన్నీ అందిస్తాం.
మా ట్రస్ట్ ద్వారా కానీ పర్సనల్గా కానీ లేకపోతే కమిటీ సంఘం ద్వారా కానీ ఏదో ఒక సంస్థ ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది. మీకు మంచి ఏంటంటే ఈ ఊరు గ్రామ పెద్దలే మీకు సపోర్టు. ఈ 3-4 ఊళ్ళకు సంబంధించి స్కూల్ కదా, ఈ ఊరు గ్రామ పెద్దలు ఎప్పుడు నిర్ణయించి స్కూల్ గురించో ఊరు గురించే పోరాడుతూ ఉంటారు, చూస్తూ ఉంటాగా. అందులో నా పక్కన నుండి మండల సుబ్బారావు ఏ వచ్చినా ముందు మా ఊరు అంటూ ఉంటాడు. ఆయన 4 సార్లు ఈ ఊరు తీసుకొస్తున్నాడు. అలాగే ఈ ఊరు దత్తదవని నేను దత్తపుత్రులాగా ఇప్పుడు ఇక్కడికే వస్తున్నాను. మేము ముందు కూడా ఈ స్కూల్కి కానీ ఇతర ఊరికి కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉంటే మేము కూడా పాల్పంచుకుంటాం. అలాగే మా వంతు సహాయం కూడా చేస్తాం. కూడా ఈ పాఠశాలకి డోనర్స్ అవుతారా, మీరు వెళ్తా మీ పిల్ల స్కూల్ సహాయం చేసి వెళ్ళాలి. ఏ విధంగా సహాయం చేయగలరు? మీరు 500 మార్కులు దాటితే 501 మార్కు వచ్చినా ఎంతమంది 10 మంది వచ్చే పిల్లలకు 25,000 కాడి 2,50,000 మీకు ఇవ్వం, స్కూల్కి ఇస్తాం అభివృద్ధికి. ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం ఈ స్కీమ్ నడుస్తుంది. పాఠశాల అభివృద్ధికి ఆ డబ్బులు ఉపయోగపడతాయి. మళ్ళీ మేము వచ్చి బుక్స్ ఎన్ని కొన్ని అవసరం దాని నుంచి ఇవ్వచ్చు. మోడర్న్గా ముందు మీ స్కూల్లో తీసుకుని పెట్టాం. తర్వాత మా పెద్దల్ని కమసం పెద్దల్ని లేదా ఇతర ట్రస్ట్ పెద్దల్ని అడిగి మిగతా హై స్కూల్లో కూడా పెడాలి. ఈ స్కీమ్ ముందు ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం 2 సంవత్సరాలు చూసి ఆ తర్వాత మిగతా స్కూల్కి కూడా ఈ విధంగా పెడతాం. అంటే మీకు రాదు డబ్బులు, మీరు స్కూల్కి డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు. వాళ్ళు తక్కువ 4 స్కూల్స్ మారుతూ ఉంటారు. హై స్కూల్ టీచర్ లేదంటే స్టాండర్డ్గా కింద స్థాయి పిల్లల నుంచి పై స్థాయి పిల్లల వరకు అన్నీ చూసి ఉంటారు. అక్కడ ఒకే టైప్ స్టాండర్డ్ చూసి ఉంటారు. ఫైనాన్షియల్ అప్గ్రేడ్ స్టాండర్డే చూస్తారు పిల్లల్ని, ఇక్కడ అందరూ చూస్తారు. సో అన్ని రకాల ఎక్స్పీరియన్స్ హై స్కూల్ టీచర్స్ నుండి మాకు మా ప్రిన్సిపల్గా రిటైర్ అయిన హై స్కూల్ టీచర్ తీసుకొచ్చి మాకు పాఠాలు చెప్పించేవాళ్ళు. 9th 10th అంతా ఈ పెద్ద వయసు వాళ్ళే రిటైర్ అయ్యి చెప్తూ ఉండేవాళ్ళు. యూకేజీ ఎల్కేజీ అప్ టు 6th 7th వరకే ఈ టీచర్స్ ఉండేవాళ్ళు, కాన్వెంట్ టీచర్స్. హై స్కూల్ టీచర్ల వల్ల మీకు చాలా ఉపయోగం ఉంది. మీరు అనుకుంటే కాన్వెంట్లో చదివిన వాళ్ళే గొప్పని, మీరే మంచి టీచర్తో బోధించబడుతుంది. థ్యాంక్ యూ.